జనగామ కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి బయటపడింది. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేస్తుండగా కిరణ్ కుమార్ గౌడ్ వర్గాన్ని డీసీసీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి వర్గం నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని చెదరగొట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి ప్రమేయం లేకుండా చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని కొమ్మూరి వర్గం నేతలు ప్రశ్నించారు. కిరణ్ వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది. నియోజకవర్గంలో గత కొంతకాలంగా 2014లో ఎంపీ ఎలక్షన్లప్పుడు చేరినటువంటి కిరణ్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి ఈ రోజు డీసీసీ అధ్యక్షుల ప్రమేయం లేకుండా ఒక నియోజకవర్గ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి తెలియకుండా చెక్కులు అనేది ఇష్టం వచ్చినట్టుగా తీసుకొచ్చి పంచడం జరుగుతుంది. మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, పంచాయతీలో గొడవలు లేవు, డీసీసీ ఆఫీస్ లో చెక్కులు పంచండి. నియోజకవర్గ అధ్యక్షుడిగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ప్రతాప్ ఆధ్వర్యంలో చెక్కులు అనేది జరగాలి. వేరే వాళ్ళ ఎల్ఓసీలు కూడా తొందరగా అయ్యాల్సిన ఎల్ఓసీలను 10 రోజులు ఆపుకుంటా తర్వాత తీసుకొని షాప్ టాప్ కోసానికి ఇస్తున్నారు. అలా జరగడానికి వీలేదు. పేషెంట్ అర్జెంట్ కోసానికి వస్తారుగా వాళ్ళకు తొందరగా వచ్చాల్సిన అవసరం లేదు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఎల్ఓసీలు అయినా సీఎంఆర్ఎఫ్ అయినా నియోజకవర్గ అధ్యక్షుడు డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో జరగాలి. నియోజకవర్గంలో ఎక్కడ జరిగినా కూడా కరెక్ట్ కాదు, ప్రోటోకాల్ పాటించాలి. నియమ నియోజకవర్గంలో కొంతకాలం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జనగామ కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి బయటపడింది. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేస్తుండగా కిరణ్ కుమార్ గౌడ్ వర్గాన్ని డీసీసీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి వర్గం నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని చెదరగొట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి ప్రమేయం లేకుండా చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని కొమ్మూరి వర్గం నేతలు ప్రశ్నించారు. కిరణ్ వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది. జనగామ కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి బయటపడింది. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేస్తుండగా కిరణ్ కుమార్ గౌడ్ వర్గాన్ని డీసీసీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి వర్గం నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని చెదరగొట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి ప్రమేయం లేకుండా చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని కొమ్మూరి వర్గం నేతలు ప్రశ్నించారు. కిరణ్ వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది.